Audio Jungle. హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. కే డ్రామా కథలు. సో సో, ఇవాళ హ్మ్. కంటిన్యూ. చెప్పు. చెప్పు. సో, ఇవాళ 'బాన్ ఎపిటేట్ యువర్ మెజెస్టీ' కే డ్రామా గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాము. సో, మేము నార్మల్‌గా ఎలా మేము మాట్లాడుకుంటామో అలాగే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రత్యేకంగా ఇది మాట్లాడాలి, అది మాట్లాడాలి అని కాకుండా. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, రీసెంట్‌గానే ఈ 'బార్న్ ఎపిటైట్' మనకొచ్చింది కదా! సో, మేమైతే ఆ సీరీస్ కంప్లీట్ చేసేసాము. అసల ఆన్ గోయింగ్ అవుతూ ఉండగా మేము చూసేసామనమాట. కంప్లీట్ చేసేసాము. మాకైతే చాలా బా నచ్చింది డ్రామా అయితే. సో, మీకెలా అనిపిచ్చిందో మాకు చెప్పండి. నార్మల్‌గా మేము ఎలా మాట్లాడుకుంటాం అలా మాట్లాడేసుకుంటాం. ప్రత్యేకంగా అన్నట్టు మాకు అలా ఏమి రాదు. సో, ప్రత్యేకంగా నాకెందుకు ఈ డ్రామా ఎక్కువగా మాకెందుకు క్యాచీగా ఉందంటే అది కుకింగ్ కదా! మాకు అది ఆ కుకింగ్ డ్రామాలు చూడడం అంటే ఇష్టమనమాట. ఎందుకంటే వాళ్ళ ప్రెజెంటేషన్ గాని అంటే కొత్త కొత్తవి తయారు చేస్తారు కదా! ఎలా తయారు చేస్తారన్న ఇదుంటదనమాట. నేను మీతో మాట్లాడే కన్నా మేమిద్దరం మాట్లాడుకునేలా మాట్లాడుకుంటాము. ఉదయ నీకు అందులో ఏది బా నచ్చింది? నాకేంటంటే అది చెప్పాను కదా! కుకింగ్ అదే ఫుడ్. ఫుడ్ ప్రెజెంటేషన్ నాకేంటంటే కరెక్ట్‌గా నచ్చింది. ఓల్డ్ అంటే తిను న్యూ నుంచి ఫ్యూచర్ నుంచి వచ్చింది కదా పాస్ట్‌కి. సో, ఆల్రెడీ తయారైపోయిన ఇక ఏంటది ఐటెమ్స్ అన్నీ కూడా మళ్ళీ రీక్రియేట్ చేస్తది కదా! నేను అనుకున్నాను ఐటెమ్స్ అవైలబుల్ ఉండవు. సో, ఎలా రీక్రియేట్ చేస్తది ఒక్కొక్క ఐటెమ్ అంటే ఆ అమ్మాయి తెలివిగా ఆలోచిస్తది కదా! అది నాకు అనిపించింది. నాకు అది బా అనిపిచ్చింది. కానీ, ఆ డ్రామాలోని కొన్ని చాలా క్వెషన్స్ అయితే మాత్రం ఉన్నాయి నాకు. ఆ! నాకు ష్యూర్. మామూలుగానే టైమ్ ట్రావెల్ డ్రామా అంటేనే డ్రామా ఏంటి నార్మల్ ఏ సినిమా అయినా ఏదైనా నాకు కన్‌ఫ్యూజ్ వచ్చేస్తది. సో, ఇందులో చూసేటప్పటికి మనకు అదే క్వెషన్స్ అనిపిచ్చింది. కానీ వాళ్ళు లాస్ట్‌లో ఏం తేల్స్తారు? మీరు వాళ్ళకి దీనికోసం సంబంధం ఏముంది? మనమిద్దరం కలిసుంటే చాలు కదా! అని అన్నారు కదా! అంటే మీరింక మిగతా క్వెషన్‌లు అడుగు, క్వెషన్స్ అడిగినా మేమేం సమాధానం చెప్పమన్నట్టే చెప్పారు. ఎందుకంటే కానీ కొన్ని ఆన్సర్‌లు కూడా చెప్పలేము. ఎందుకంటే హ్మ్. ఎలాగా బుక్కు ఇదయింది అనేసి అంటే లాస్ట్‌లో టప్పని ఎళ్ళిపోవడం, ఈడెలా వచ్చాడు ఆ బుక్‌లోకి అని అవన్నీ ఉంటాయి కదా! ఆ! క్వెషన్స్ అవన్నీ. ఈడెలా వచ్చేసాడు? ఆ! పోనీ వచ్చినప్పుడు కూడా మామూలుగా ఏమీ రాలేదు. ఆ గెటప్‌లో రాలేదు. ఆ! నీట్‌గా తయారైపోయి వచ్చేసాడు. ఆ తర్వాతేమో ఇది ఆ బుక్ పేరేంటి మంగురు. మంగరొక్క. ఆ! మంగురుక్. ఆ! మంగురుక్ బుక్. సో, కానీ డ్రామా మాత్రం బావుంది. హ్మ్. నీట్‌గా మొత్తం అంతా బావుంది. కానీ ఇలాంటి క్వెషన్స్ ఉంటే మాత్రం మళ్ళీ మనకి బుర్రపాడైపోతది. సో, సో, ఇదైతే ఫైనల్‌గా వాళ్ళు చూసిందేంటంటే హీరో, హీరోయిన్ కలిసారా? ఒక చోట ఉంటారా? ఆ! హ్యాపీ ఎండింగా అనేది చూసారు వాళ్ళు. కానీ ఇంకోటి ఏం తెలుసా? యాక్చువల్‌గా ఆ సినిమాకి హీరో ఏమో 'స్క్విడ్ గేమ్' అతనున్నాడు కదా! అంటే మనకి 2 ఇన్ 1లా చేశారు కదా! హ్మ్. ట్రాన్స్‌జెండర్‌లా. హ్మ్. హ్మ్. సో, అతను యాక్చువల్‌గా హీరో అన్నట్టు నేనేదో షార్ట్‌లో చూసాను. కానీ ఎందుకో మరి క్యాన్సెల్ అయిందో ఏదో సంథింగ్ అవుతే ఈ అబ్బాయిని పెట్టారు. ఈ అబ్బాయి ఏంటి అదొక డ్రామా నేను చూసాను కదా! రొమాన్స్. అదేటా రొమాన్స్ 'క్రాష్ కోర్స్ ఇన్ 'క్రాష్ కోర్స్ రొమాన్స్.' ఆ! అందులో హీరో, హీరోయిన్ పెద్ద ఆంటీ, అంకుల్ గదా! సో, వాళ్ళకి హీరోయిన్ వాళ్ళ కూతురికి బాయ్ ఫ్రెండ్ అన్నమాట. అంటే హ్మ్. బాయ్ ఫ్రెండ్ అంటే స్టూడెంట్. ఆ అబ్బాయి అన్నమాట ఇందులో ఉన్నాడు. కానీ చాలా బా చేశాడు. ఈళ్ళకి 10 ఇయర్స్ ఆ హీరోకి హీరోయిన్ 10 ఇయర్స్ చిన్న. ఓహ్! అలాగా పక్కన ఇంకొక అమ్మాయి ఉంది కదా! అంటే హీరో పక్కన, కింగ్ పక్కన హ్మ్. కంకుబైన్ అని చెప్పేసి ఉంది కదా! ఆ! 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 సెకండ్ హీరోయిన్ ఆ! తనేమో 12 ఇయర్స్ ఎంతో పెద్దంట. సో, హీరో నాకైతే కన్నా. ఓహ్! అవునా హీరో చాలా చిన్నంట. సో, హ్మ్. కానీ బావుంది. బా చేశాడు హీరో అయితే యాక్టింగ్. హీరోయిన్ కూడా నాకు యాక్చువల్‌గా 'కింగ్ ద ల్యాండ్‌లో' కదా అమ్మాయి ఉండేది. హ్మ్. కానీ 'కింగ్డమ్.' అక్కడ నాకు ఆ అమ్మాయేమో ఏంటి కొరియన్‌లా అనిపించలేదు. చైనీస్, కొరియన్ అని మిక్సింగ్‌లా అనిపించింది ఆ అమ్మాయి. కానీ ఈ డ్రామాలో మాత్రం నాకు చాలా బా నచ్చింది ఆ అమ్మాయి యాక్టింగ్ అయితే. చాలా యాక్టింగ్ బావుంది. తర్వాతేమో తను చేసిన ఫుడ్ తను యాక్చువల్‌గా ఈ డ్రామా చేయకుండా ముందే 6 మంత్సో, 3 మంత్సో ఎంతో కిచెన్ సంబంధించింది నేర్చుకుందంట తను. ఆ! కోర్స్ నేను కూడా తీసుకొని విన్నాను. కోర్స్ తీసుకుంది. ఇది ఆ! అంటే అవన్నీ తిప్పడం అంటే హ్యాండ్లింగ్ ఉండాలి కదా! చిన్న షాట్‌లో హ్మ్. అయినా. అందుకు తను నేర్చుకుందని నేను చూసాను ఒక షాట్‌లో ఇది. అదే పెద్ద చెఫ్ దగ్గర నేర్చుకోవడం ఏదో చూసాను నేను. కానీ హ్మ్. నాకది బా నచ్చుతాయి. కే డ్రామాస్‌లో ఏంటంటే, ఇప్పుడు డెడికేషన్. మనం ఏదైనా అది చూస్తే మనకే అది చెయ్యాలి అన్నట్టు అనిపించేది. ఇప్పుడు 'టచ్ యువర్ హార్ట్' ఉందా? హ్మ్. అందులోని లాయర్. లాయర్. హ్మ్. అబ్బా! లాయర్ చదివేయాలనిపించింది. అలా అనిపిస్తది. అంటే దాని మీద మనకి కొంచెం అవగాహన వచ్చినట్లాగా అనిపిస్తది కే డ్రామాస్ నాకు అవును. చూస్తే. ఇప్పుడు ఫుడ్ మీద అంటే ఫుడ్ మీద ఇది లాయర్ అంటే ఓకే. ఓకే. ఇవుంటాయా, అవుంటాయా అన్నట్టు నాకు అలా అనిపించిందనమాట. ఒక్కొక్క కే డ్రామాలోనే అంత డీప్‌గా చూపిస్తారు కదా హ్మ్. ప్రతిది. హ్మ్. ఇప్పుడు 'ఎక్స్ట్రార్డినరీ అటర్నీవో' హ్మ్. పోయెమ్ హ్మ్. ఉంది. సేమ్ అది లా సంబంధించింది. సో, బాగా అనిపిస్తది. అది. ఇంకా నీకు డౌటొచ్చిందా? య విలన్‌లా అనిపిచ్చిందా? ఎవరు హీరో పక్కన హీరో ఫ్రెండ్ ఆ! ఆ! స్టార్టింగ్‌లో నాకు కూడా విలన్‌లాగా. ఇమ్ము ఫ్యామిలీ వోళ్ళు. ఆ! హ్మ్.
హీరో ఫ్రెండ్. నాకేంటంటే ఫస్ట్ అదే మొన్న డిస్కస్ చేసిన ప్రకారం అక్కడ ఏంటది అమ్మాయిని తీసుకెళ్ళడము, అమ్మాయిని ఒక ఆ! అబ్బాయి ఆ! తీసుకెళ్ళిపోతారు కదా! నేను అనుకున్నాను ఏట్రా బాబు! ఈళ్ళు హీరోకి అగైనెస్ట్‌గా ఉన్నారనుకున్నాను నేను. హీరోకి హ్మ్. అగైనెస్ట్‌గా చేస్తున్నారేమో ఈ ఆ! ఫ్యామిలీ వాళ్ళు అనుకున్నాను. కానీ తర్వాత హీరో రివెంజ్‌కి వీళ్ళు అంటే, అంటే ఇది చేస్తున్నారు, అంటే సపోర్ట్ నాకేమనిపించింది చేస్తున్నారు అనేసి తెలిసిందప్పుడు. నాకేమనిపించిందంటే హీరోకి ఎగైనెస్ట్ ఇది. ప్లస్ ఏమో మళ్ళీ హీరోకి తెలుసు ఇది సంబంధించినట్టు ఇదేంటి హీరో కూడా మంచోడు కాదా? ఏంటి అన్నట్టు అనిపించింది. కానీ తీరా తర్వాత స్టోరీ తెలిసింది. ఓకే. వాళ్ళకి సంబంధించింది ఇలా ఇలా అయింది అని చెప్పేసి ఓకే అన్నట్టు అది. ప్లస్ ఇంకోటేంటనుకున్నావు నాకు కే డ్రామాస్ నచ్చుతది కానీ, వాళ్ళ కాన్సెప్ట్ కొన్నిసార్లు ఏమనిపిస్తదంటే, చూడు కళ్ళు మూసుకొని పాలు తాగేసి ఎవరినైనా చూడలేదనుకుంటారు అన్నట్టు అంటది కదా! అవును. సేమ్ అలాగే ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు హీరో హీరో పక్కన ఉంది కదా! తన కంకుబాయి. ఆ! ఆ! అమ్మాయి జుట్టే ఇంతుంటది హెయిర్ బ్యాండ్. దాని మీద ఇంత పెద్దదేసేసుకొని డింగ్ 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 అని నడుసుకొని జైలు అదే దగ్గరికెళ్తే అందరూ అలాగే ఇలా పైదేసుకొని మరి నడిచేస్తున్నారు. మిగతా మరి మిగతా ఎవరు చూడరా? ఇప్పుడు హీరోయిన్‌ని తన పక్కన ఉన్న అమ్మాయిని అక్కడ జైల్‌లో పెట్టారు. అప్పుడేమో వచ్చేసి తను పారిపోయిందని చెప్పి తెలిసిపోయింది. కానీ మరి ఇక్కడ ఈ ఈ అమ్మాయి వచ్చేసి డైరెక్ట్‌గా రాయల్‌కి సంబంధించినోళ్ళే కదా! అక్కడందరూ జైలు దగ్గర నించున్నారు. అక్కడికొచ్చేసి కూర్చొని తాగించేసి పేక మీద గుచ్చేసినా కూడా ఎవరు చంపేసారో తెలీదు. హీరోకి అర్థమైంది. అవును. అది నాకు వింతగా అనిపించింది. తర్వాత ఇంకోటి ఇప్పుడు హీరో హీరో ఏమో ఈ కిస్ సీన్ ఉంటది కదా! హీరోయిన్‌కి. ఇక్కడ ఇదయిందని చెప్పేసి అక్కడున్న అమ్మాయికే తెలిసిపోయింది. హీరో పక్కన ఉంచుకున్న అమ్మాయి ఉంది కదా! కంకుబాయి. ఆ హ్మ్. అమ్మాయికి అది తెలిసిపోయింది. మరి హీరో లేనప్పుడు ఈ అమ్మాయేమో వాళ్ళ బాబాయ్ దగ్గరికెళ్ళి ఉంటది కదా! ఆ! ఆ! ఆ నాకదే విషయం ఎందుకు తెలీదు? అదే నాకు డౌటొచ్చింది. అంటే ఈడు హీరో అంటే కొన్ని కొన్ని సార్లు ఈళ్ళున్నప్పుడు హీరో ఉండడు. ఆస్థానంలో ఉండడు. తర్వాత కూడా ఇదెళ్తది. ఇది అక్కడికెళ్తది. ఎళ్లి నార్మల్ మాట్లాడతది కదా! ఇదెందుకు అక్కడికెళ్ళిందని కూడా చూడరా ఎవరు? ఏంటో నాకేం అర్థం కాలేదు. అంతే ఈ హీరోయిన్ ఇదే ఏం చేస్తుందో అన్నీ తెలిసిపోతున్నాయి. కానీ హ్మ్. ఈ అమ్మాయి ఎళ్ళింది మాత్రం అంటే కొన్ని మరేం చేస్తాం కొన్ని అంతే ఉంటాయి. అవును. కానీ ఇగ్నోర్ చేసేయాలి మనం కూడా. ఇగ్నోర్ చేసేయాలి. ప్లస్ ఏమో హీరోయిన్ పక్కన హీరోయిన్ కాదు. ఆ అమ్మాయి పక్కన కూడా ఒక ఆవిడుంది కదా! ఆవిడ కూడా సపోర్ట్ చేస్తది కదా! హ్మ్. ఎవరొస్తున్నారో లేదో ఏంటని. హ్మ్. కానీ ఆవిడ మాత్రం చాలా రియల్‌గా ఆవిడని ఎంత సపోర్ట్ చేసిందో. కానీ ఇదేం చాలా చేయలేక ఇంక లాయల్ ఆ అమ్మాయి ఆవిడ. ఏడ్చుకుంటూ చంపేసింది. హ్మ్. చాలా లాయల్ ఆవిడ. ఇది ఇదేం చెప్పినా కూడా అన్ని పనులు చేసుకొనెళ్ళింది. ఎవడిని చంపమన్నా చంపేసింది ఆ అమ్మాయి. కానీ ఇం లాస్ట్‌లో ఇది తప్పు. ఇంకోటి నాకేమనిపించిందంటే, ఈళ్ళ బాబాయ్ చంపేస్తున్నాడు కదా అందరిని. నేననుకున్నాను ఈ అమ్మాయిని ఇష్టపడ్డాడు కదా యాక్చువల్‌గా. ఎవరు కింగ్ పక్కన ఉన్న అమ్మాయి ఉంచుకున్నాడు కదా కింగ్ పక్కన. యాక్చువల్‌గా కింగ్ పక్కన ఆ అమ్మాయి ఉంది కదా సెకండ్ హీరోయిన్‌ని. ఆ హీరోయిన్‌కి అతనంటే ఇష్టం. ఎవరు ఆళ్ళ బాబాయ్ అంటే ఇష్టం. ఆ బాబాయ్‌కి కూడా ఈ అమ్మాయి అంటే ఇష్టం కదా! హుహు. అంటే హెల్ప్ చేస్తారు కదా ఆ అమ్మాయికి. హుహు. సో, అందుకనే కదా ఆ అమ్మాయికి ఇతనంటే నచ్చుతాడు. సో, హ్మ్. లాస్ట్‌లోని ఎప్పుడైతే హీరో అనుకోని అందరూ చంపేస్తారు కదా! హ్మ్. హ్మ్. ఇతను హ్మ్. అందరూ హీరోయే చంపేస్తున్నాడేమో అనుకుంటారు కదా! నేననుకున్నాను ఈ అమ్మాయిని కూడా అలాగే ఏదోటి చంపేస్తాడేమో అనుకున్నాను. కానీ ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం వాళ్ళ బాబాయికి నిజంగా. నేననుకున్నాను. ఈ అమ్మాయి అంటే, ఈ అమ్మాయి ఏంటది సహాయం అయిపోయిన తర్వాత ఈ అమ్మాయిని లేపేస్తాడేమో అనుకున్నాను. కానీ "నువ్వు నా క్వీన్ కింద ఉండు" అనేసి అంటాడు ఈ అమ్మాయిని మళ్ళీ. "దీనికెందుకు ఉండు నువ్వు జాగ్రత్తగుండు." మళ్ళీ తన దగ్గర కొంతమందిని ఉంచేసి మరీ ఎళ్తాడు కదా! హ్మ్. 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 తన్ని చూసుకొని. అబ్బో! నిజంగా ఇష్టపడుతున్నాడా అయితే అనుకున్నాను నేను. హ్మ్. హ్మ్. నాకదే అనిపిచ్చింది. బావుంది డ్రామా అయితే. సో, మీకు ఫైనల్‌గా కూడా అలాంటివేమైనా అనిపిచ్చిందో చెప్పండి మాకు. ఈ డ్రామాలో మేము మిస్ అయినవి ఏమైనా అనిపించినా మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మేము అంటే చాలా రోజులయింది ఈ డ్రామా చూసి. సో, మాకు అప్పుడు ఏమనిపించిందో అలాగా మేము ఇప్పుడు మాట్లాడామనమాట నేచురల్‌గా. మేమేదో రాసుకొని ప్రత్యేకంగా ఈ ఈ టాపిక్ మాట్లాడాలనేసి అని ఏం కాకుండా మేము ఇలాగ మాట్లాడామనమాట. యాక్చువల్‌గా ఏంటంటే, మేమెందుకు చేస్తున్నామంటే, మాకు ముందైతే నేనొక డ్రామా చూసేదాన్ని, మా చెల్లి ఒక డ్రామా చూసేది. ఈ డ్రామా చెప్దామంటే తనది చూసేది కాదు. ఈ డ్రామా చెప్దామని నేను చూసేదాన్ని కాదు. అబ్బా! ఏంటి అనుకోని అనిపిచ్చేదనమాట. ఎలాగైనా ఎవరైనా ఉంటే డిస్కస్ చేద్దాం అన్నట్టు. ఇప్పుడు ఇద్దరము సేమ్ అంతే డ్రామా చూస్తున్నాం. సో, ఇద్దరం మాట్లాడుకొని, అలాగా మీరు కూడా ఎవరైనా మీకు అలాగే అనిపిచ్చిందా? లేకపోతే మాకు అర్థం కాలేనిది మీకేమైనా అర్థమైందా? ఏంటి అనేది చెప్తారు కదా! ఇప్పుడు నేను కూడా మా ఫ్రెండ్స్‌తోని మాట్లాడినప్పుడు లేదు అది ఇది కదా! అది కదా! అని చెప్పేసి అలా డిస్కస్ హ్మ్. చేయడం. అవును. తర్వాత ఇంకా ఏమైనా కొత్త డ్రామాస్ చూసినవి ఏదైనా సజెస్ట్ చేయడం. ఇప్పుడు మనం ఏదో డ్రామా ఉంటది. అది చూసి ఇది ఇంట్రెస్ట్ ఉండదు కదా! కొన్ని డ్రామాస్ అయితే మనకంటే మీరే ముందు చూడొచ్చు మాకంట.
ఆన్ గోయింగ్ డ్రామాస్ కూడా కొంతమంది 2, 3 అలా చూసేస్తారు. మా చెల్లయితే 2 డ్రామాస్, 3 డ్రామాస్ అలా వెళ్ళేలా చూస్తదనమాట. నేనేంటంటే ఒకటి చూస్తాను, పక్కన ఇంకోటి పెట్టుకుంటాను. కానీ ఒక డ్రామా కంప్లీట్ చేసేయాలన్నట్టు చూస్తాను. కానీ 2 ఇలా చూస్తాను. అలాగా చూస్తాననమాట. సో, కూడా అలాగా మీరు కూడా ఇప్పుడు కూడా మా అక్క 'లవ్లీ లేయర్' ఒకటి చూస్తుంది. నేను 'లవ్లీ హ్మ్. లేయర్' చూస్తున్నాను. దాని ముందు 'డైనమైట్ కిస్' ఓపెన్ చేశాను నేను. ఓపెన్ చేసి అది ఆన్ గోయింగ్ అవుతుందనమాట. అది ఇంకా ఎపిసోడ్ రిలీజ్ అవ్వలేదనేసి 'లవ్లీ లేయర్' స్టార్ట్ చేసి అది చూస్తున్నాననమాట. ఆ 2 మా అక్కయితే ఒకటి కంప్లీట్ చేసిన తర్వాత ఇంకోటి చూస్తది. హ్మ్. నేనేంటంటే ఆ టైంలో 2 చూసేస్తాననమాట. నేనొకసారి 2 అలా చూసాను కానీ, ఇప్పుడేమో ఫస్ట్ ఫుల్‌గా కంప్లీట్ చేద్దాను. ఎందుకంటే నాకు కొంచెం టైం కూడా ఉండట్లేదు. సో, అందుకని చెప్పేసి ఒకటి కంప్లీట్‌గా 'లవ్లీ లేయర్' ఇలా చూద్దామని. 'జడ్జ్ ఫ్రమ్ హెల్' ఉంది కదా! అదే కదా డ్రామా. హ్మ్. ఇలా ఉంటది. హ్మ్. అది నేను ఓపెన్ చేశాను. చేసి ఫస్ట్ ఎపిసోడ్ వరకు చూసాను. కానీ అది హాట్‌స్టార్‌లో ఉంది. సో, అందుకని చెప్పేసి నేనేమో నాకు నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ చూడడం ఇష్టం. కే డ్రామాస్. సో, అందుకని చెప్పేసి ఇంక నేను పడుకునే ముందు చూస్తానన్నమాట కే డ్రామాస్. సో, ప్రెజెంట్ అయితే 'లవ్లీ లేయర్' కంప్లీట్ చేస్తున్నా. వేరేవి చూద్దాం అనుకుంటున్నాను. సో, ప్రెజెంట్ అయితే 'బార్న్ ఎపిటైట్' కోసం మాకు గుర్తుండింది మేము డిస్కస్ చేసాము. ఎందుకంటే ఇది కొన్ని రోజులయిపోయింది మేము చూసి. సో, కానీ అయినా కూడా ఇప్పటికి మేము ఆ డ్రామా కోసం మాట్లాడుకుంటున్నాం మేము. అందుకనే ఈ డ్రామానే తీసుకుందాము అని చెప్పేసి మెయిన్‌గా అనుకున్నాం. ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ట్రెండింగ్‌లో కూడా ఉంది. ఉంది. ఆ! అందరికీ నచ్చుతుంది కూడా ఈ డ్రామా. సో, దాని మీద ఎందుకు చేయకూడదని యాక్చువల్‌గా ఫస్ట్ 'గొబ్లిన్' అనుకున్నాను నేను. కానీ ఇది ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉంది కదా! సో, గుర్తుంటది కదా! ఎవరికైనా ఏదైనా అని చెప్పేసి ఇదైతే మేము చేసాము. సో, మీకేమైనా ఇంకా మేమేమైనా పాయింట్స్ మిస్ చేసాము, మీకెలా అనిపిచ్చిందని ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. నెక్స్ట్ వీడియో ఏంటో తర్వాత పోస్ట్ చేస్తాం మేము. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయండి. చేసుకోకపోతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి. చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మాకు ఇంకా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటది. మాకు బూస్టింగ్‌లా అనిపిస్తది. ఇంకా వీడియోస్ చేద్దాం అని చెప్పేసి. సో, ఈ వీడియో ఇంతే. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై బై. బై.